హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామల్లా. దోస్తులు, మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. గిట్లనే ఆదరిస్తూ ఉండండి, మంచిగా లైక్లు ఇవ్వండి, కామెంట్ చేయండి దోస్తులు. జర మధ్యలో వీడియోస్ లేట్ అయిపోయినవి, ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అందుకే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూగా పెడుతున్నాం దోస్తులు. ఇక మంచిగా చూసి ఎంకరేజ్ చేయండి దోస్తులు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. ఇక వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరు నిర్దేశించింది కాదు, ఇలా ఓన్లీ కల్పనలు మాత్రమే. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 74. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అన్నట్టు అనిత ఆగు. ఏం గుర్తొచ్చానో ఆదికి మళ్ళీ. ఏంటి ఆది పోతుంటే మళ్ళా వినబడుతుంది? అబ్బా ఒకటి గుర్తొచ్చింది లేవే, గదే మల్లవ్వ మనస్ఫూర్తిగా గన్ని పైసలు ఇచ్చింది ఆ పిల్లలకు. అబ్బో గమల్లవ్వ చాలా మంచిది అనేసి పెద్ద అనుకుంటారు పోరలు ఇట్లా, కానీ ఆ ముసల్దాన్ని ఉబ్బిచ్చి మంచిగా వసూలు చేసుకోరు వాళ్ళు. ఇక ఆ విషయమే ఈ పిల్లానికి చెప్పిన అనుకో ఏమనుకుంటాడో ఏమో, కానీ అవన్నీ ఎందుకు ఎప్పుడు, కానీ ఇక మంచిగా మెల్లగా చెప్పాలి ఏదైనా. పర్లేదులే మంచిదే మల్లక్క, కానీ ఇంకా పిల్లలు గట్లనే చేస్తారు, అన్నీ ఇప్పించుకోనీకే మంచిగా పైసలు. వాళ్ళ కొడుకు కూడా బాగానే ఖర్చు పెడతాడు, ఇక మంచిగా వాళ్ళు బాగానే సపోర్ట్ చేస్తారు పిల్లలకు గణేష్ దగ్గర. ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేస్తుంది అయితే. గందుకే అంటున్నది, నువ్వు కూడా అందరితోటి కలిసి మంచిగా అందరిని ఫ్రెండ్షిప్ చేసుకో. మగపూరల్ని మంచిగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పొద్దువింకల మంచి పిల్లలు పాటలు ఆడుకుంటా పూజ అయిపోయినాక మస్తు నవ్వుకుంటా కూర్చుంటారు అందరూ. ఆలీలను ఎక్కిరించుకుంటా ఇది చేసుకుంటా కామెంట్ చేసుకుంటా మస్తు అంటే మస్తు అల్లరి చేస్తుంటారు. ఆడనే పొద్దుంతా ఎట్లా పోతుందో తెలియదు మంచిగా. అందుకని చెప్పేసి చెప్తున్నా, ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తావు, పని అయిపోగానే జర అట్లా బయటికి వెళ్ళి ఎట్లా పనులు చేసుకుంటారు పోరలు, జర పోయి సపోర్ట్ చేస్తుండు. ఇక నీకు మంచి దోస్తులు అవుతారు అందరూ. ఇక నువ్వు ఒకటేసారి మెల్లగా వచ్చినవే అనుకో, ఇక అమ్మక్కలు ఉంటారు కదా, ఇక అనిత కోసం వచ్చిండమ్మా ఈయన అనేసి అనుకుంటారు. అదేదో నేను రాకముందుకే నువ్వు ముందే పిల్లల్ని పరిచయం చేసుకొని గల చుట్టూ తిరిగినావు అనుకో, ఇక సాయంత్రం పూట నేను ఆడికి వస్తా పూజకి, ఇక నువ్వు కూడా వస్తావు, మంచిగా ఇద్దరము ఉంటాము ఆడనే పూజ కాడ. అవే అనిత, ఎంత మంచి ఐడియా ఇచ్చినావు, భలే హుషారున్నవే నువ్వు కూడా, నీ చిన్నోళ్ళలాగానే ఉన్నావు. అందుకే కావచ్చు ఆయనకి మొత్తం నీ బుద్ధిలో వచ్చినట్టున్నవి, అందుకే వాళ్ళంతా తెలివి ఉన్నాడు. ఏ ఊకో అది, నన్ను బాగానే పైకి లేపుతున్నావు. అదేనే అనిత, నువ్వు కరెక్ట్గా చెప్పినావు. అయితే ఇలా పొద్దువింకల పిల్లల దానికి పోతా, జర అట్లా టైం పాస్ చేస్తా, పోరగాళ్ళం పిలుసు. ఇక ఆమె బుడ్డోడు ఉన్నాడు కదా, వానికి చెప్పు మంచిగా, అగోరా అంకులు రమ్మన్నట్టు మంచిగా ఏమన్నా సాయం చేస్తారంట అని చెప్పు. జర మీ బుడ్డోని చెప్తే ఆ పోరగాళ్ళందరూ నెంబడేసుకొని మెల్ల అక్కడ తిరుగుతుంటే వాళ్ళతో పాటు నేను పోతా, మెల్లగా యాడ్ అవుతా, షెడ్ కాడ ఇలా వాడతా, ఏమైనా పని ఉంటే పొరలకి ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఐడియాలు ఇస్తా. ఇంకా మంచిగా నడిచిపోతుంది టైము. ఇంక రేపటి నుంచి పండగ ధూమ్ ధామ్ ఉంటుంది. ఇక నువ్వు కూడా నేను ఇచ్చిన చీరలు మాత్రం రోజు ఒకటి కట్టుకరా పూజ కాడికి, సరేనా? అమ్మో నువ్వు కూడా ఏం తక్కువని కాదులే, పూజ కోసమే కదా అన్ని చీరలు తీసుకొచ్చినావు నాకు, రోజు ఒకటి కట్టుకోమని చెప్పి. అవే మళ్ళా నీకోసమేనే, నువ్వెంత మంచి ఫ్రెండ్వి కదా నాకు, అందుకని చెప్పేసి నీకోసం మాత్రం సాయం చేయలేనా? సాయం కాదు అది, మంచిగా గిఫ్ట్, ఫ్రెండ్ గిఫ్ట్ అంతే. మరి మీ మళ్ళక్క ఇట్లాంటివి పసిగట్టదా ఏంది? అమ్మో మస్తు షారు, చూసి జాగ్రత్తగా ఉండాలి అమ్మక్కలతోటి. నువ్వు ఇక ఊకే నన్ను చూసుకుంటా నన్ను పిలుచుకుంటా ఉన్నవే అనుకో, ఇక వాళ్ళందరికీ డౌట్ వచ్చేసేస్తుంది. ఇక వాళ్ళు దోస్తులు కాదు ఇంకేదో అనేసి ముద్ర వేసేస్తారు మన ఇద్దరికి. జరా చూసి అది జాగ్రత్తగా ఉండాలి చెప్తున్నా. సరే అది నేను పోయి ఇంటికాడ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ నేను కూడా చేసుకోవాలి పని. ఇక నీకు అంతా అయిపోయింది, నువ్వు పొద్దున పూజ సామాన్ పోతుంటున్నావు కదా, పో నేను వస్తా కానీ. ఒకసారి ఫోన్ చెయ్యి. ఇగో అనిత, నువ్వు ఫోన్ ఇట్లా చేయలే అనుకో, నేనే పొద్దువింకలా అక్కడ సైడ్ వస్తా కదా, మీ ఇంటి దిక్కు వస్తా చూడు. వాయబ్బా నువ్వు ఇలాంటి ట్విస్టులు అయితే ఇయ్యకరా బాబు, ఎందుకంటే మా ఆయన ఉంటే మళ్ళా లొల్లి చేస్తాడు. ఏందే పనికాడోళ్ళు ఇంటి దాకా రావడం ఏందే, ఆడోళ్ళు ఏమన్నా మొగోళ్ళు ఇంటి దాకా వస్తే మంచిగా ఉండదు అంటాడు. మళ్ళీ ఎందుకు వచ్చిన లొల్లి చెప్పు. అట్లా ఏం కాదు, నేను మంచిగా డీల్ చేస్తాను నీ మొగంతోటి, ఎందుకు నీకు అంత భయము? ఏమో బాబు, నా మొగడు ముందే గింతుంటే గంత చేస్తాడు. నీకు తెలియదు నా మొగడు గురించి, ఇక నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. జరా చూసి ఆయన లేనప్పుడన్నా వస్తే ఆడంగా వస్తే రా, ఆయన ఉన్నాడు అనుకో రాకు మా ఇంటి దిక్కు. పోతా అది, ఇక పిల్లలు పోయి చాలాసేపు అవుతుంది, మా అమ్మ ఇప్పుడే వస్తా అన్నది ఇంకా రాలేదు అనుకుంటారు. సరే పో, బాయ్ మరి. సుజాత, ఈ రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసినావు, సామాన్ అంతా తీసేసినట్టున్నావు, అంత మంచిగా చేసినావు రూము. ఏమైంది అనవు ఆనవు గిట్లనే ఉంటావా అనే ఇక నువ్వు? నేను మీకు ముందే చెప్పిన నాతో మాట్లాడకండి అని చెప్పేసి ఆ వంక ఈ వంక పెట్టుకొని నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు.
ప్లీజ్ బంగారం, నేను ఈ లేక లేక ఇంటికాడ ఉంటే నువ్వు మాట్లాడుకుంటుంటే నాకు ఎంత బాధ అవుతుంది అర్థం చేసుకోవే. ఇగో నువ్వు ఇట్లనే రోజు ఉంటే ఇక ఎట్లా పండగ, నేను తొందరనే అడిగేసి సాయంత్రం కూడా తొందరగా వస్తా. ఇక నువ్వు నేను మంచిగా కలిసి ఉండకపోతే మా అమ్మకు డౌట్ వస్తే ఇక నేను ఏదో ఒకటి అంటది, నీ ఇష్టము. ఇక ఎంత చెప్పినా వినట్లేదు, మళ్ళీ అర్థం అయిపోతుంది, నువ్వే ఇబ్బంది పడతావు. ఎందుకు చెప్పు? అయినా సరే అత్తమ్మ నన్ను తిట్టినా సరే పర్లేదు, నేను పడతాను. కానీ నువ్వు మాత్రం నా దగ్గర దాచిపెట్టిన చూడు, నాకు అది మంచిగా అనిపించలేదు. సరే అత్తమ్మ అంటే ఏమో అనుకోవచ్చు, కానీ నువ్వు నా భర్తవు కదా, నువ్వన్నా అన్ని చెప్పాలి కదా నాకు. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడిగినా నీకు ఆ విషయం గురించి మాత్రం ఇంతవరకు కూడా నోరు ఎత్తట్లేదు చూడు నువ్వు. అరే ఏ విషయమే అసలు నాకు గుర్తు కూడా వస్తలేదు. ఏ విషయం గురించి నువ్వు అంతగానో అలిగినావు నా మీద? పోండి, ఊరికి నాతో మాట్లాడినాను, విసిగించకండి మీరు. ఏం మాట్లాడుతున్నవే? విసిగిస్తున్నానా నేను నిన్ను? ప్లీజ్ బంగారం మాట్లాడు. అబ్బా వదలండి, వదలని చెప్తుంటే కూడా వినయేంటి? ఎందుకే అంత విసుక్కుంటున్నావు? ఇగో నాకు చాలా పనులు ఉన్నవి, మీతో మాట్లాడుకుంటా సరదాగా గడిపే అంత టైం నాకు లేదు. చెప్తే వినండి, పండుగ పనులు చాలా ఉన్నాయి నాకు, పక్కకు జరగండి. నువ్వు మాట్లాడుతుంటేనే పక్కకు జరుగుతా. సుజాత, సుజాత, ఎవరో వస్తున్నారు, పక్కకు జరగండి. ఎవరు వచ్చినా సరే నేనైతే ఇలాగే గట్టిగా పట్టుకుంటాను. నువ్వైతే చెప్పిన దాకా వదలను, మాట్లాడతా అని చెప్పిన దాకా. ఓయ్ సుజాత, ఏం చేస్తుందే గీడా? అయ్యో మీ ఫ్రెండ్ నిజంగానే వచ్చేసింది లోపలికి. ఏంది మీరు పట్టపగలే మరి ఇట్లా ఉన్నారు? అయ్యో స్వాతి ఏం లేదు, ఆమె కింద పడి నీకు పోతే పట్టుకున్నా, అట్లనే ఆగిపోయినాము, నువ్వు వచ్చినావు అంతే. గదా ఆమె ఆటరు, మరి ఇంకేదో జరుగుతుంది. ఏందబ్బా పండుగ పని పెట్టుకొని గిల్ ఇంత మంచిగా ఎవరు వస్తారు ఎవరు పోతారు కూడా సోయి లేకుండా గిట్లు రేంది అనుకున్నా నేను. చెప్పే ఏంటి ఇట్లా వచ్చినావు? ఏం లేదబ్బా, ఇక వినాయకుని పెడుతురు కదా పోరలు, ఒక్కటే మా ఓడు లొల్లి లొల్లి చేస్తుండే తల్లి, పైసలు పైసలు అని చెప్పి చెంద పైసలు అంట ఒక్కటే అడుగుతున్నాడు. ఇక మీ అత్తనంట మంచిగానే ఇచ్చిందంట పైసలు, ఓమా నువ్వు కూడా గట్లనే ఇయ్యి, నువ్వు కూడా తక్కువ ఇవ్వదు చెప్తున్నా అనేసి నాతోటి ఒక్కటే అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, లొల్లి లొల్లి చేస్తుండే. అమ్మ ఎన్ని ఇచ్చింది మీ అత్త? ఏమో స్వాతి, నేను లేకుంటే లోపలికి పోయిన ఉంటా అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు. సరే కానీ ఇక ఇంట్లో వినాయకుని పెడుతురా మీరు? పెడుతున్నాం నువ్వు, అందుకే రూమ్ అంతా క్లీన్ చేసేసిన, అన్నీ సెట్ చేసేసినాను. ఇప్పుడు సాయంత్రం వినాయకుని తీసుకొస్తారేమో, పెట్టాలి. నువ్వు పెడుతున్నావానే? అవ్వు పెట్టాలనే. ఏగో మా బుడతగాడు ఊకుంటాడు అనుకుంటున్నావా? లొల్లి లొల్లి చేస్తాడు, ఊకునేదే లేదు, మొత్తం చీటిక పనులు. ఇప్పుడు ఎట్లయినా వినాయకుని పెట్టవలసిందే ఇంట్లో. ఆడు బయట ఉంటాడు, మళ్ళీ ఇంట్లో కూడా పెట్టమంటాడు. అబ్బా పిల్లలందరూ ఎంత మంచిగా హుషారు మీద ఇక మంచి చందాలు వసూలు చేస్తున్నారే పిల్లలు, మళ్ళీ మంచిగా అనిపించింది, అందరు వచ్చిర్రు. ఇక మగపిల్లలకు ఇదే ఉంటుంది కదని ఎక్కువ ఇంట్రెస్ట్, ఇక మస్తు ఆడతారు. వినాయకుల పండుగ వచ్చిందంటే చాలు, వారం 10 రోజులు మస్తు ఎంజాయ్ చేస్తారు పోరగాళ్ళు. పూజలు చేస్తుంటారు, మంచిగా నవ్వుకుంటా ముడుచుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక ఆని పెళ్ళి అయినాక గీడ ఫస్ట్ టైం కదా చూడు, మంచిగా ఉంటుంది, అస్సలు మిస్ కావద్దే. ఇక మంచిగా పండుగ అయిపోయిన దాకా రోజు సాయంత్రము పూజకు మాత్రము పోవాలి. ఇక నేను కూడా వస్తే అందరం కలిసి పోతే బాగుంటుంది, రావాలి సరేనా? ఇక ఎట్లాగో మీ అత్త వస్తుంది, మీ ఆయన వస్తాడు కదా, నేను ఎందుకులే అని అనుకునేవు, రా నువ్వు కూడా, మంచిగా ఉంటుంది, మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పూజ అయిపోయినాక ప్రసాదాలు కూడా భలే టేస్ట్ ఉంటాయి ఎందుకో కానీ. అబ్బా పులిహోర అయితే ఇప్పుడు వేసుకుంది అయితే మస్తు కమ్మగా ఉంటుంది అసలు, ఎందుకో దేవునికి ఎక్కించినందుకే ఏమో కానీ. అవును స్వాతి, మీ ఆయన ఉన్నాడా ఇంటికానే? ఉండే ఇప్పటిదాకా నేను ఏడుకు పోతా అని అంటుండే, నేనే చెప్పిన నేను సుజాతలు ఇంటికి పోతున్నా, పిల్లలు చందకొయ్యరు అక్కడిక్కడ తిరుగుతున్నారు, జరా పిల్లలకు షెడ్ కాడ ఎల్పంట చెయ్యిర్రి, అయ్యా వాళ్ళు కట్టుకొని రాదు ఇబ్బంది పడతారు అని చెప్పినుంటి. కానీ ఆయన ఇక్కడికి పోయేది ఉంది అని చెప్పబట్టే ఇక నేను కూడా నువ్వు ఉన్నావా లేదా పిల్లలకు ఏమైనా హెల్ప్ చేస్తేమో చెప్పిపోదామని చెప్పేసి వచ్చిన. అట్లే సుజాతకి పండగకు మంచిగా వారం రోజులు కంటిన్యూగా రమ్మని చెప్దామని వచ్చిన. చూడు సుజాత, మంచిగా ఉంటుంది, బతుకమ్మ పాటలు పెట్టుకొని మస్తు డాన్సులు ఆడతారు, బతుకమ్మ వేస్తారు, మంచిగా ఉంటుంది. గణేష్ని పాటలు పెట్టుకొని పూజ అయిపోయినాక మంచిగా ఉంటుంది, రా. సరేలేవే వస్తా. రాజు ఫస్ట్ మీరే నా పూజ పెట్టిస్తారు? ఇక ప్రతిసారి ఫస్ట్ పూజ మేమే చేస్తాం కదా, ఈసారి కూడా మనమే చేద్దామని అంటుంది అమ్మ. ఇక అట్లనే మేమే చేస్తాము. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను పోతా, పిల్లలకు షెడ్ కాడ హెల్ప్ చేస్తాం. సరే పో రాజు. పోయిండా మీ ఆయన? పోయిండు పాటే చెప్పిగా. వినాయక పండుగ వచ్చిందంటే ఇక మీ అత్త అయితే ఆన్నే కూర్చుంటుంది, ప్రసాదం అయితే మంచిగానే చేస్తుంది అన్నీ, కానీ సరిచ్చి పెట్టదే తల్లి, పెద్ద కంజూసిది గిట్ట పెడుతుంది. పూజ కాడికి పొదివింకలు అందరు వస్తారు, బక్కవ్వ అనిత, ఇంకా మీ అత్త, నేను, మా అత్త వస్తుందేమో, అందరు వస్తారు, మంచిగా ఉంటుంది, రా. ఈసారి ఎందుకో జర అనితది డౌటే కొడుతుంది, ఎందుకో తడబడుతుంది, భయపడుతుంది. ఇక దోస్తు కూడా ఉండు కదా ఇక్కడనే కొత్తగా, చూద్దాం. ఇక ఆయన వస్తాడు, ఆయనతో పూజ ఇట్లా చేపిస్తుందా, మరి ఏం చేస్తా చూద్దాము.
సరేనే ఇక నేను కూడా పూజకు అన్ని రెడీ చేసుకోవాలి పొద్దువింకలా. అంతా బాగానే ఉంది కానీ మీ ఆయనకు అడిగిన వాని ఆ విషయము. ఏ విషయమే? ఏ మా అక్క చెప్పిందని చెప్పలే హాస్పిటల్ విషయము. ఓ అదా, దాని గురించే మేమిద్దరము డిస్కషన్ చేసుకుంటున్నాము. అప్పుడే నువ్వు వచ్చినావు, కరెక్ట్ అడిగే మూమెంట్లో నువ్వు వచ్చినవే. ఏమో ఆయనకైతే అడిగినా కానీ నాకేం చెప్పలేదే, అందుకని చెప్పేసి నేను మాట్లాడతలేను. నాకు కోపం వచ్చింది, 2 రోజులు అవుతుంది సరిగా మాట్లాడతలేను ఆయనతోటి. గట్లనే ఉండి గట్లాంటి మొండి లెక్కలు చేస్తేనే కరెక్ట్ దారికి వస్తాడు ఆయన, లేదంటే ఈనాడు మాట. అన్ని గిట్లనే దాచి పెడతారు, గిట్లనే ఉంటాడు. ఫస్ట్ నుంచే మంచిగా అన్ని తెలుసుకోవాలి, అప్పుడే అన్నీ చెప్తారు వాళ్ళు. అడిగిననే అడిగితే ఇంకా అవన్నీ ఎందుకే, అయిపోయింది ఏదో అయిపోయింది మన మంచిగా జరిగింది అంటున్నాడు కానీ అసలు ఏం జరిగింది అనేది చెప్తలేడు. ఇంకా అవన్నీ నేను అసలు ఓపెన్ కాలేదు, జస్ట్ ఏంది అసలు అనేసి అడిగిన అంతే. హాస్పిటల్కి నీ గురించేనా లేక ఎవరి గురించి పోయారు అని అడిగిన అంతే. గట్లనే మెల్లమెల్లగా ఆయం పట్టు, ఇక గిట్లనే వదిలేసినవే అనుకో గట్లనే అలవాటు పడుతుంది. నా పిల్లం ఏమన్నది కదా అనేసి అలసి తీసుకుంటారు. ఇక గట్టిగానే అడిగి తెలుసుకొని జర పకడ బంద్ చేసుకో. అగో ఏంది ఆ స్వీట్ ఇది మంచిది కాదు ముందే, అది ఎప్పుడు ఇట్లాంటి పనులలోనే ఉంటుంది. పాపము మీ చిన్నమ్మ పాపం ఎట్లా ఎగుతుందో ఏమో. స్వీట్కి నీ మొగడంటే మస్తు పిచ్చి అమ్మ, అది చిన్నప్పటి నుంచి గిన్నె పెరిగిందంట. మా అత్త కూడా అంటుండే. ఏమోనే ఇక ఈసారి వినాయకుని పెడుతున్నా కదా ఇంట్లో, ఇక పెట్టుకుంటాం కదా, ఇక దేవునికి చెప్తాను అన్ని మా విజ్ఞానాన్ని తొలగించడానికి, మా ప్రాబ్లమ్స్ అన్ని తొలగించమని చెప్పి మొక్కుకోవాలి. ఇక సరే పటు, పండుగ అయిపోయేసరికి అంత మంచిగా జరుగుతుంది. వినాయకుడు చాలా మంచిగా చేసిపోతాడంట. ఇక నువ్వేం టెన్షన్ పడకు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి పటు. సుజాత పని అంతా అయిపోయింది అవిడ? అయిపోయింది అత్తమ్మా. ఏం స్వాతి గిట్ల వచ్చినావు? ఏం లేదు పెద్దమ్మ, పండుగ పనులు ఎక్కడి దాకా వచ్చినాయా అని చెప్పి చూసిపోదామని వచ్చిన. గిట్లనే వచ్చిన మాట్లాడదామని, నీ ఇంటి దాకా వచ్చినా కదా, ఇంట్లో కొత్తవని వచ్చిన. అయిపోయిందా నీది పండుగ పని మొత్తము? అయిపోయింది పెద్ది, తెలుసు కదా మా అత్తయ్య చేసిందా కుదలదు, చేసిందే 10 సార్లు చేపిస్తుంది. అబ్బా ఇంత ఒక్కటి కాకపోతే ఒక్కటి 3 సార్లు చేపిస్తుంది పని. ఈ ఒక్కొక్కరికి గట్ల ఓపిక ఉంటుంది బిడ్డ, అందుకనే అలా అట్లా చేసుకుంటారు కాబట్టి నీతో కూడా గట్లనే చేపిస్తుంది. ఏం ఓపికనే తల్లి, చేసిన పని 2 సార్లు ఎందుకు చేయాలి చెప్పు, ఒకసారి మంచిగా చేసుకుంటే అయిపోయేదానికి. ఆమె చేసిందేమో కానీ మళ్ళీ న్యాయం పడి అట్లే పడుతుంది. ఇంకోసారి చెయ్యి ఇంకోసారి ఏమంటుంది, ఇప్పుడైతే వాకిలుకినా మళ్ళీ చేసే పని మళ్ళీ ఊకు అంటుంది. ఏంటి నాకు అసలు పిచ్చి లేస్తుంది అప్పుడప్పుడు. ఒక్క కాగితం ముక్క వాకిట్లకు రావద్దు అంటది, ఒక్కటి ఏది రాలి పడ్డా కానీ చెట్టు మీదకేసి అది ఊకేసే అంటది. ఇక అంతే బిడ్డ, కొందరు చాదస్తం మనుషులు గట్లనే ఉంటారు. అవే పెద్ది, నాకు ఒక డౌటు, నాకు ఒక విషయం తెలిసింది, అడగనా మరి? దేని గురించిరా? వాయ్ అబ్బాయి స్వీట్ గురించి ఇట్లా తెలిసిందా ఏంది? ఏమోనే అమ్మా, ముందే మా కోడలికి ఏం చెప్పలేదు. సుక్కురాయి పిల్ల, మా కోడలు ముంగట్నే ఒక విషయం తెలిసింది అనేసరికి దేని గురించి అనుకోవాలి ఇప్పుడు నేను? ఒకవేళ స్వీట్ గురించి అయితే పిల్ల ముంగట చెప్తే మా అత్తన్న దగ్గర దాచిపెట్టిందని ఏమనుకుంటుందో ఏమోగా. ఏమైంది పెద్ద అక్కడ మళ్తివి? అడగమంటావానే ఏందో డౌటు? అరే మస్తు పనులు ఉన్నాయి రయ్యా, ఇప్పుడే ఆడుకుంటా కూర్చుందని చెప్పు, ఖాళీగా ఉన్నామా చెప్పు. ఇక ఇప్పటిదాకా సుజాత ఇల్లంతా క్లీన్ చేసింది, ఇక మస్తు వేరే పనులు ఉన్నవి. ఇక పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకోవాలి. ఇక మస్తు పని ఉందిరా, నువ్వు ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుందాము తీరిగ్గా చెప్పు. పొలం కాడికి పోయినప్పుడు ఫ్రీ అయినప్పుడు పొలం కాడ పనులు చేసుకుంటప్పుడు మాట్లాడుకుందాం తీయి, ఇంక ఇప్పుడు ఏం వద్దు కానీ. అబ్బో భలే పెద్ద, భలే హుషారున్నవే ఏమన్నా కానీ. ఏదైనా సరే మన మంచికి జరుగుతుంది బిడ్డ, ఎందుకు అట్లా అనుకుంటావు? హుషారున్నానో కానీ ఏది జరిగినా మనసు మీద తీసుకోవద్దు, అన్నీ మంచికే జరుగుతాయి. అంతే అంటావా అయితే? సరే పట్టు, ఈ విషయం అయితే అడగకుండా మర్చిపోను, ఎందుకంటే చాలా చిన్న విషయం కాదు, నా చెవుల పడ్డది, చాలా పెద్దదే పడ్డది. ఎంత పెద్దది పడ్డా కానీ అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఏం కాదురా. నీకేం తెలిసిందో ఏం అడుగుదాం అనుకుంటామో ఏమో నాకు అర్థం అవుతలేదు కానీ ఇప్పుడైతే ఏది కాదు ముచ్చట, తర్వాత సేన్లలో పోయినప్పుడే అడుక్కుందాం కానీ. ఇంకా ఇప్పుడు పని అయితే చేసుకుందాం. ఇంతకు నీ పని అయిపోయిందా లేదా మరి? అయిపోయింది, మొత్తం పని అయిపోయింది. పూజ సామాన్ కూడా పెట్టిన, అన్నీ రెడీగా ఉన్నవి. ఇక వినాయకుని తీసుకొస్తే కూర్చోబెట్టుడు పూజ చేసుడే ఉంది. ఇంట్లో పూజ చేసి మళ్ళీ ఆడికి పోవాలి వీధి గణేశుని దగ్గరికి. మరి పనులన్నీ చేసుకొని మంచిగా వచ్చినావు ఆరాంగా, మరి నేను చేసుకోవద్దా అనే పని? జోరుకు జొల్లు కాసుకుంటా బాగానే వచ్చినావు. ఇగో మా కొడుకు వినాయకుని తీసుకురానికి పోయిండు, పోరలందరూ వచ్చి ఇప్పటిదాకానే తీసుకొని పోయి తీసుకొని వస్తారేమో. వాళ్ళు వచ్చేసరికి పూజ సామానాన్ని రెడీగా పెట్టుకోవాలి. ఇక తర్వాత మాట్లాడుకుందాం తీరా, సరేనా స్వాతి? సరే చేసుకోరే మరి, పోతా నేను. సుజాత సాయంత్రం పూజకు రాకపోయావు? సరే పోతున్నా నేను. ఇక ఏంది సుజాత పని పూజకి ఇట్లా రానని చెప్పినావా ఏంటి? మీ ఫ్రెండ్ గట్లనే బట్టే ఇలా మనం పూజ పెట్టిస్తున్నాం బిడ్డ, పోవాలి.
అట్లేం లేదత్తమ్మా, వస్తా. బిడ్డ జర పండుగ అయిపోయేసరికి ప్రసాదాలు అది ఇది వంట చాలా చేసేది ఉంటుంది. ఇక గిన్నెలు కూడా బాగానే పడతాయి. జర ఏమనుకోవద్దు బిడ్డ, ఫస్ట్ టైము కదా నువ్వు ఉన్నది. ఇక చూసి ఏమన్నా అనుకునేవు. ఇంకేమైనా పని ఉంటే నేను కూడా సాయం అవుతా. కానీ ఇక నడుములు నొప్పులు కదా, కూర్చున్న కాడికి లేవనికి చేత కాదు జర సరిగ్గా కాళ్ళ నొప్పుల వల్ల. అందుకే జర పని ఎక్కువనే ఉంటుంది బిడ్డ, ఓడ్చుకొని చేసుకో సరేనా. ఇంత మంచిగా తిను, కడుపు నిండా తిని పని చేసుకుంటే చేతనవుతుంది. వాయబ్బా చెప్పనే చెప్తుంది, చూసినావా పని చాలా ఉంటుంది అని చెప్పేసి నాకు సాయం చేయననేసి చెప్తుంది. ఇంకా ఇలాంటి దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటుంది మా అత్త. కానీ పెద్ద పెద్ద పనులు మాత్రం మంచిగా దాచి పెడుతుంది. చూస్తా పండుగ అంతా ఎక్కడిదక్కడ అయిపోయినాక అప్పుడు మాట్లాడతా. ఏందో కొడుకుది తల్లి విషయం ఏందో నాకు అర్థం అవుతలేదు. ఎన్ని రోజులు ఇట్లా దాచి పెడతారు నా దగ్గర, నేను కూడా చూస్తా. కానీ బాగా స్వీట్ ఎటు కూడా అడవిల పిల్ల అని మంచిగా ఎన్కేసుకొస్తున్నట్టుంది మా అత్త. ఇంకా చూస్తా ఇంకా చూసి ఇక అందరూ అత్తగూడలాగానే ఉండవలసి వస్తుంది. ఇక నేను కూడా ఏవైనా అక్కడ మళ్ళీ ఆలోచిస్తావు. ఏం లేదత్తమ్మా, పని అంతా అయిపోయింది కదా, జరా ఫ్రెష్ అప్ అన్న అయ్యొద్దామని చెప్పేసి చాయ్ ఇట్లా పెట్టి ఏమంటావా నీకు? అవు బిడ్డ, జరంత తాగితే మంచిగా ఉండి అనిపిస్తుంది. కానీ పని అయిపోయిందో లేదా అని వచ్చి చూస్తున్నా. ఒకవేళ పని అయిపోయిందంటే నీకు చేతన అయితేనే ఇంత పెట్టుకురా, లేదంటే ఏమొద్దు. పర్లేదత్తమ్మా, పెట్టుకొస్తా. సరే పో బిడ్డ పో. అమ్మయ్య కూడలానే ఏమనుకుంటుందో ఏమో, గింతగానం పని ఉంది, పని అంతా చేసినా కూడా మళ్ళీ చాయ్ పెట్టి ఏమంటుంది అనేసి మొహం ఇట్లా బిగ్గర పెట్టుకుంటుందేమో అనుకున్నా. పర్లేదు మంచిగానే పెట్టిస్తామ్మా అనబట్టే. ఎంతైనా సుజాత మంచిదే పిల్ల, మంచిగా పని ఓపికతోటి చేసుకుంటుంది. అబ్బా చెయ్యను అని ఒక్క మాట మొహం మీద చెప్పదు. పాపంగా స్వీట్ విషయమే చెప్పకపోయేసరికి తెలిసినాడు బాధపడుతుందో ఏమో. ఎట్లా చేతును చెప్పనా, మళ్ళీ గిన్ని రోజుల నుంచి చెప్పలేదు ఎందుకు అత్తమ్మ అనుకుంటుందో ఏమో అనిపిస్తుంది. ఏమని చెప్పు అంత పెద్ద విషయం జరిగింది. కాకపోతే నా పిల్లగాని తప్పేం లేదు కాబట్టి చెప్పకుండా నడుస్తుంది అనేసి ఊకున్నా నేను. దాచిపెట్టరు 2 రోజులు దాచిపెట్టరు తర్వాత మొత్తం రివర్స్ అవుతుంది, అప్పుడు తెలుస్తుంది. నేను కూడా ఎట్లా ఉండాలో అట్లా ఉంటా ఇంకా ముందు నుంచి. అదేమి దయ వల్ల ఏం లేదు, మంచిగానే అని తెలవాలి. కానీ ఇంకేదైనా తేడా ఉందని తెలియని అప్పుడు ఉంటుంది. ఒక్కొక్కరికి కొడుకుంటుంది, తల్లికుంటుంది మంచిగా. అనిత, ఎవరు? అయ్యో నువ్వా, అది రా లోపలికి. మీ ఆయన లేడా? ఇప్పుడే అది ఇట్లా బయటకు పోయిండు, నువ్వు వచ్చినావు. నీకేడా ఎదురు కాలేదా? ఏ కాలేదు, నాకేం ఎదురు కాలేదు. అదే అన్నావు కదా ఫోన్ ఇట్లా చెయ్యే అని చెప్తే ఫోన్ చేయలేదు. ఇక పనిలో పడి మర్చిపోయిన, పండుగ పని ఉందని చెప్పినా కదా, అది మళ్ళీ అట్లా ఆలోచిస్తావేంటి, అట్లా అడుగుతావు. సరేగా నీకు సాయంత్రము పూజ టైంకి చీర కట్టుకుంటా, మంచిగా రెడీ అయ్యి రా సరేనా? అది ఈ విషయము మీ ఇంటి దగ్గరనే చెప్పినావు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్పాలా? ఏ ఊరికైనా ఇట్లా పోతున్నా కదా, వచ్చినా రావద్దా ఏంది? రావచ్చు కానీ మా ఆయన ఏమంటాడో ఏమో, ఆయన చూస్తే భయం అవుతుంది నాకు అని. సరేగా నీ కొన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వని మీ ఇంటికి వస్తే. సరే ఉండు తీసుకొస్తా. ఇక అది ఎప్పుడు పడితే అప్పుడు మా ఇంటికి వస్తే ఎట్లా, ఆయన వస్తే ఇక లొల్లి పెట్టుకుంటాడు నాతోటి. ఇంటి దాకా పనులను తెస్తున్నావేంది అని అంటాడు ఏమో. ఇప్పుడు వస్తానే పోయిండు, తొందరగా అది వెళ్ళిపోతే బాగుండు, చెప్తే కూడా అర్థం చేసుకుంటలేడు. వాళ్ళు ఆయన వస్తారని టెన్షన్ పడుతున్నట్టుందిలే. ఇక సరే వెళ్దాం తీ, ఇక మంచినీళ్ళు తాగేసిన వెళ్దాం. ఇదిగో మంచినీళ్ళు తాగు, బాగా తాగు. ఏమైంది అంత కోపం తెచ్చుకుంటున్నావు? మరేంటి అది, మా ఆయన వస్తే ఎంత మొత్తుకుంటాడు చెప్పు, నువ్వు అస్సలు అర్థమే కాదా నీకు? ఈ నీళ్ళు కూడా అడగకపోతున్నాయి, ఉట్టిగా నేను కొద్దిసేపు సతాయిద్దామని చెప్పేసి వచ్చిన. చాలే బాబు, ఇక వెళ్ళండి, నేను వస్తా కదా సాయంత్రం. అనిత అనిత, వాయమ్మో ఆది మళ్ళొక్కొస్తుంది, తొందరగా వెళ్ళి లోపల దాచుకో. వస్తే భయమానే, ఆమెకి ఎందుకు భయపడుతున్నావు? అయ్యో అది నీకు అస్సలు అర్థమైతలేదు, ఆమె ముందే పసిగట్టేస్తుంది అన్నీ, ఇంకా ఏమేమి ఉన్నాయో వీళ్ళ మధ్యలో అనేసి అందరికి టామ్ టామ్ చేస్తుంది. ఇదంతా అవసరమా చెప్పు, నడువు తొందరగా వెళ్ళి దాచుకున్నాడు. వెళ్ళు అది, వెళ్ళు తొందరగా. వస్తే అలా తొయ్యకే పోతా. ఈమె కంట్లో పడ్డాడా అనుకో, ఇక రోజు మా టాపికే, ఇక ఊర్లో మొత్తం టామ్ టామ్ చేస్తుంది. వాళ్ళింటికి కూర్చొని ఇక అనిత గిట్లా గట్లా అని చెప్తుంది. మంచిగా ఉంటుంది. ఇక చెడ్డగా అయిందనుకో, ఇంకా దానంత చెడ్డదే లేదు, అంత టామ్ టామ్ చేస్తుంది. దేవుడా దీంట్లో దీని మొత్తం కంట్లో పడకుండా చూసుకోవాలి. ఏమైంది అంతగానో పిలుస్తుంటే వాళ్ళకవు. పొయ్యి మీద నీళ్ళు పెట్టొచ్చినాక కాగినవి పొయ్యన్న బంద్ చేసి వస్తామని చెప్పి పోయినా లోపలికి, నువ్వు పిలుస్తున్నావు. ఏం లేదు, ఇందాక ఏదో బస్తా పట్టుకొస్తేవి ఏంటివా అవి అని అడుగుదామని వచ్చిన. గవా చీరలక్క, చీరలు తెచ్చుకున్నాంటి, ఇంకా పండుగ వస్తుంది కదా కట్టుకుందాము అని చెప్పేసి తెచ్చుకున్నా. నువ్వే చీరల బిజినెస్ చేస్తావు, నీ దగ్గరే మస్తు చీరలు ఉంటాయి, మళ్ళీ బయటికి ఎందుకు కొనుక్కొచ్చుకున్నావే నువ్వు?
అయ్యో బాగుందక్క, తెచ్చుకోవద్దా ఏంది? ఇక అన్ని ఆ చీరల మోడల్ అన్నీ నా దగ్గర ఉన్నవి. ఇంకా వేరే మోడల్ అన్న తెచ్చుకుందామని చెప్పి తెచ్చుకున్నా. అనుకుంటానే ఉన్నా ఈమె కంట్లో పడొద్దు బట్టలు అని చెప్పి. అయినా సరే ఏ రంగా చూసిందో ఏమో చూడు. ఏమైనా మాట్లాడవు, ఒక్క తీరే ఇంట్లోకే తొంగి చూస్తావు. లేదా కాగో పాలు పెట్టిన పొయ్యి మీద, ఇప్పటిదాకా నేను నీళ్ళు పెట్టినా బంద్ చేయనీకి పోయినా అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో పాలు పెట్టినా అంటావేందే? ఏమైంది నీకు అలా? ఇక్కడ మా ఆయన ఎక్కడ వస్తాడో అని భయం అవుతుంది. ఇక్కడ ఆతేమో లోపల ఉన్నాడు, ఈమొచ్చేమో ఇడల్లో పడ్డది. ఇప్పుడు ఏం చేయాలి నేను? నాకు ఎక్కడ దోస్తలేదు. ఇప్పుడు ఏం చెప్పాలి అక్కకి? ఏదో ఒకటి చెప్పి తొందరగా పంపిస్తే కానీ ఆదిని బయటికి పంపించనీకి రాదు. లేదంటే లోపలికి పోయి ఆదికి చెప్పేసి వస్తా, నేను మల్లక్కతోటి బయటికి పోతా, వాళ్ళ ఇంటికి పోతా, మేము ఇది గణేషన్ చూస్తా అని చెప్పేసి ఇక నువ్వన్న పో లోపు మీ ఇంటికి అని చెప్తా. ఊకే టెన్షన్ అవుతుంది అక్క. పాలు పెట్టొచ్చిన కదా పొయ్యి మీద, ఉండు పోయి పని చేసి వస్తా. సరే సరే పోవే అమ్మ. ఒక్క తీరు వరకు టెన్షన్ పడుతున్నావు ఈ తీరుగా. ఏమైంది అలా దీనికి గింతగానో టెన్షన్ పడబట్టే? మా మరిది కూడా లేనట్టున్నాడు ఇంట్లో. మీరు వినాయకుడు తెచ్చి రాక ఇప్పటిదాకానే తీసుకొచ్చింది కదా, డెకరేషన్కి ఇట్లా చేస్తారో ఏమో పిల్లలు ఇంట్లో. సరే పా అక్క పోదాము మీ ఇంటికి, నేను కూడా చూస్తాను మీ వినాయకుడిని. అయ్యో దావే పొద్దునింకలు ఎట్లా చూస్తావు కదా పూజకు వచ్చి. అయ్యో ఇప్పుడు కూడా దాయింది అక్క, మరి భలే ఉన్నావు నువ్వు. గట్లేం లేదు కానీ రా మరి చూతూ. వీళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, మెల్లగా మనం వెళ్ళిపోదాం. ఉంది అనిత వాళ్ళ మొగుడు వస్తాడని చెప్పి భయపడుతుంది. మనం వెళ్ళిపోతే అయిపోతుంది దబ్బున. అబ్బా దాని మొగుడు వచ్చే ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకి? ఎవరు నువ్వు మా ఇంటికి వచ్చినావు? అనిత, వసే అనిత ఏనట్టుంది? అదే పనికి రాలేదు ఈరోజు, చెప్పి పోదామని వచ్చిన. జర పని ఉంది వచ్చి చేసిపోతుందేమో అని చెప్పి వచ్చినుంటి. ఇంట్లో లేదు కదా ఈమె. ఓ ఆది సారు అని చెప్తుంటది, మీ దగ్గరనేనా పని చేస్తుంది మావే? అవ్వు ఏమయ్యా టైంకి వచ్చి పని చేసుకుని పోవాలి కదా మీ ఆమె. పైసలకు మాత్రము మంచిగా రెడీగా ఉంటారు కానీ పనికి మాత్రము ఇట్లా లేట్ చేస్తారు ఏంటయ్యా మీరు? చెప్పు మీ ఆమెకు ఏడిపోయిందో ఏమో, రాలేదు ఇంకా. ఇంటికి వస్తే ఏం కూడా లేదు. ఏ గట్ల ఏం లేదు సారు, ఆమె మంచిగా చేసుకుంటుంది పని, గట్ల ఏం లేదు. వస్తుంది కానీ ఏడిపోయిందో ఏమో, ఇంటికి వస్తే నేను చెప్తాది. సరే మరి నేను వచ్చిపోయినని చెప్పా మీకు. అమ్మయ్య ఇట్లా అట్లా చెప్పి బయట పడుతున్నా. చాలా సేపు అవుతుంది నిలబడి పిలుస్తా ఉన్నా, ఇంకా వస్తలేదు. సరే సారు లోపలేనట్టుంది, బయటకు పోయినట్టుంది. రాను కాలు నిల్వదు ఇంట్లో. రాగానే పంపిస్తాం. సరే ఇది ఏడిపోయినట్టుంది. పనికాడలు ఇంటి దాకా వస్తుర్రు, దీనికి అంత భయం లేకుండా పోతుందా రోజు రోజుకు? పైసలకు మాత్రం రెడీగా ఉంటారు, పనికి మాత్రం వెనుకకు అవుతున్నారు అనబట్టి పోతలేదా ఏంది ఇది పనికి? మరి ఏడిపోతుంది ఇది? రా అని అడుగుతా. ఏమైంది గన్మల్లో నిలబడి నోరు తెరిచినావు? మీరెప్పుడు వచ్చిరండి? ఇప్పుడు ఎట్లా చేయాలి? ఆదిని ఎట్లా బయటికి పంపించాలి నేను? ఒసే నోరు ముయ్యే, నోట్లకు దోమలు పోగాల ఈగలు పోగల. మీరు ఎప్పుడు వచ్చిరండి? నేను ఇప్పుడే వచ్చినా గానీ ఏంది నువ్వు పనికోతలేవానే ఇట్లా ఎడకిదిగానికి పోతున్నావు? అదేంటండి గట్ల మాట్లాడబడుతుంది? మరి నేను పనికోకుండా పైసలు ఎట్లా వస్తున్నాయి మనకి? చూస్తున్నా వింటున్నా, నీ వేషాలు నీ కథలు నాకు అన్ని అర్థమవుతున్నవి, తెలుస్తూనే ఉన్నవి. పనికోతున్నావా, ఎందుకోతున్నావా, ఏడుకోతున్నావా అన్ని అర్థమవుతున్నాయి నాకు. తెలిసిపోయిందా ఏంది? ఆది ఇంట్లో ఉన్నది. అమ్మో అంటే ఎందుకు నాకు టెన్షన్ అవుతుంది. ఇట్లా మాట్లాడుతుంటే నాకు ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్పాలి నాకు? ఏంది నేను మాట్లాడుతుంటే అక్కడ మళ్ళీ నువ్వు ఏందండి మరి అట్లా మాట్లాడుతున్నారు? నేను పనికి వెళ్ళి కష్టపడుతుంటే మీరు ఏమే తిరగనికి పోతున్నావు అట్లా ఇట్లా అని మాట్లాడబడుతుంది. మరి ఏంది ఇక సారు ఇంటికి వచ్చిండు, ఇంట్లో నువ్వేమో లేవు. ఆయన వచ్చి పిలిచి పోతుండు, మొత్తుకుంటుండు. పైసలు మాత్రం మంచిగా ఇప్పించుకుంటారు కానీ పనికి మాత్రం టైంకి వచ్చేది లేదా? మీ ఆమె ఎక్కడ పోయింది అని అడిగిండు, అందుకే అడుగుతున్నా. వారిని సచ్చినోడా, ఇదే జరిగింది. అమ్మయ్య ఏదైతే ఏముంది, అది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోండు. అయ్యో అవునా అండి, నేను పోతున్నా కానీ గియ్యాలనే జర్రంత లేట్ అయ్యిందండి. గాదానికే ఆయన ఇంటికి వచ్చి మొత్తుకున్నాడా? అరేనే ఇంట్లో పని అంతా అయిపోతే పోయిరా, మరి ఏందో ఆయన పని ఏందో చేసేసిరా. ఇంట్లో పని తర్వాత చేసుకున్నా అయిపోతుంది కానీ పైసలు ఇచ్చిన వాళ్ళు మాట అంటే ఇట్లా కూడా బుద్ధి అవుతుంది నీకు? పైసలు తీసుకున్నప్పుడు పని కూడా మంచిగానే చెయ్యాలని ఎందుకు ఒక మాట తెచ్చుకోవడం? ఆయన నువ్వు వేడిపోయినావు ఇప్పుడు, ఇందాక లేనలేవు ఇంట్లో. ఊరుకోండి, నేను ఎడుకోతా ఊరు తప్పించి. ఇక ఊర్లోనే మళ్ళీ వాళ్ళ ఇంట్లో వినాయకుని తెచ్చిరంట, ఎట్లుందో చూసొస్తామని చెప్పి పోయినా ఇందాకనే. ఈ బుడ్డోడు వచ్చా కదా ఏడుకోండి నీడు. అందరు కలిసి వినాయకుని తీసుకురానికి పోయిర్రు, తెచ్చిర్రంట. ఆడ షెడ్లో పెడుతుర్రేమో, అది కడుతుర్రు, టెంట్ ఇట్లా కడుతుర్రు, ఆడ పెట్టనికి పోయిర్రు. సరే నాకు ఆకలి అవుతుంది, ఇంత అన్నమన్న పెట్టుకురా, లేదంటే రొట్టెలు ఉంటే రొట్టెలు తీసుకురాపో. జర్రసేపట్ల నన్ను అదిరిచి బెదిరించి పెట్టే కదా నా మగడు. సచ్చినంత పని అయింది జర్రసేపట్ల.